ఓకే అండి, అయిపోయింది. నెక్స్ట్ క్యారెట్ తురుము. ముందుగా నానబెట్టి ఉడకబెట్టిన గ్రీన్ పీస్ వేస్తున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం సాల్ట్ కొద్దిగా వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్. కొంచెం ఇది సాల్ట్. ఆల్రెడీ అందులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని వేయాలి. మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. పెప్పర్ పౌడర్, టేస్టింగ్ సాల్ట్, జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం కారపొడి, కొంచెం ఈ వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ కి స్టఫింగ్ తయారైపోయిందండి. వండర్ఫుల్ అమ్మా, చాలా పదార్థాలు వేసారండి. అంటే మసాలాలు ఎక్కువగా వేసారు, అది నాకు ఆసక్తి కలిగించిన విషయం. పెప్పర్ అనేది మంచి హెల్తీ ఐటమ్ అండి. యాంటీ కొలెస్ట్రాల్ మంచి డైజెస్టివ్ ఐటమ్ కూడా. డాక్టర్ ఎందుకు ఇచ్చానంటారండి నల్ల మిరియాలని? ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారాక, ఈ చల్లారేంతలోపు మైదా పిండి కలిపి పెట్టాను నేను. అంటే ఎలా తయారు చేశారు ఆ మైదా పిండి? మైదాలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకోవడమే. మనం పూరి పిండిలా కలుపుకోవాలి. కొంచెం ముందు పెట్టుకోవాలి, హాఫ్ అన్ అవర్ నానాలి అంతే. రైట్ అమ్మా, ఓకే. ఇది పక్కన పెట్టండి, చల్లారుతుంది. ఈ లోపల ఫస్ట్ పూరి లాగా ఒత్తుకుందాం వాటిని. ఓకే అమ్మా, ఒక అధ్యాయం ముగిసిపోయిందండి, కర్రీ తయారైపోయిందండి. రెండో అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఫస్ట్గా ఏం చేద్దామమ్మా? ఫస్ట్గా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందామండి. రైట్ అమ్మా, స్టఫింగ్ మొదలెడదామా? ఓకే అండి, ఈ ఆయిల్ వేడెక్కేంతలో మనం మైదా పిండితోని పూరీలు చేసుకుందాం. చేయండి. కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పూరీలా తయారు చేసుకోవాలి. రోటీ మేకర్లో తయారు చేసుకోవాలి. మామూలుగా కోలతో చేసుకుంటే డ్రై అయిపోతుంది, మళ్ళీ ఎడ్జెస్ అతకడానికి కష్టమవుతుంది. ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం మరీ మందంగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు, మీడియంగా. పూరీలు ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులో స్టఫింగ్ పెట్టేసి రోల్స్ చేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని ఈ పూరీలలో పెట్టేసి రోల్స్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకోవాలండి. చిన్నగా రోల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎడ్జెస్ మూసేస్తారు అట్లనే. ఎడ్జెస్ మామూలుగా పూరి డ్రై అయిపోతేనేమో కార్న్ఫ్లోర్ డిప్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు ఈజీగానే క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి ప్రెస్ చేస్తే చాలు, సరిపోతుంది. ఇది ఆయిల్ వేడెక్కిందండి. డీప్ ఫ్రై చేస్తున్నాను ఈ రోల్స్ని. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్ మీద ఫ్రై చేయాలి, కొంచెం స్లోగా ఫ్రై చేయాలి. హైలో చేస్తే ఊరికే డార్క్ కలర్ వచ్చేసి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా రావు. ఆల్రెడీ కర్రీ లోపల ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు పెద్దగా ఉంచాల్సిన అవసరం ఏం లేదు, అయిపోతుంది. తొందరనే ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ కర్రీ కుక్ అయిపోయింది కాబట్టి తొందరనే ఫ్రై అయిపోతాయి. ఓకే అండి, ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ప్లేట్లో పెడుతున్నాను.
ఇలా తయారు చేసుకున్న రోల్స్ని కట్ చేసుకోవాలి. వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ టేస్ట్ చూసి చెప్పండి. ఆహా